ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సాంకేతిక కమిటీ నిర్ణయించింది. ఇన్లెట్ వైపు నుంచి 13.6 కిలోమీటర్ల తర్వాత ముందుకు వెళ్లడం సురక్షితం కాదని కమిటీ అభిప్రాయపడింది. గురువారం జలసౌధిలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధ్యక్షతన సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు అధికారులు, టన్నెల్ నిపుణులు హాజరయ్యారు. తదుపరి సహాయక చర్యల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్స్ లో పాటు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ తో ఉప కమిటీని వేసి అధ్యయనం అనంతరం సైట్ స్పెసిఫిక్ రిపోర్ట్ను తయారు చేయాలని కమిటీ సూచించింది. ఈ కమిటీ నివేదిక వచ్చేదాకా తదుపరి సహాయక చర్యల దిశగా ముందుకు వెళ్లరాదని నిర్ణయించారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు ర్యాట్ మైనర్లు సహాయక చర్యల నుంచి తప్పించి వెనక్కి పంపించాలని నిర్ణయించారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ సింగరేణితో పాటు రైల్వేకు చెందిన సిబ్బందితో టన్నల్ బోరింగ్ మిషన్ అవశేషాలు తొలగింపు వంటి ప్రక్రియలు చేపట్టనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో గత ఫిబ్రవరి 22న టన్నెల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటిదాకా 2 మృతదేహాలను బయటకు తీశారు. మరో 6గురి ఆచూకీ లభించలేదు. సాంకేతిక ఉప కమిటీ నివేదిక అందాక ఎస్ఎల్బీసీ ఇన్లెట్ నుంచి తదుపరి టన్నెల్ తవ్వకమంతా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ నుండి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, వరలక్ష్మి, శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పూర్తయిన దీనికి సంబంధించిన సొరంగ మార్గంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20న ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 8 మంది గల్లంతయ్యారు. ఆ గల్లంతైన వారిలో 2 మృతదేహాలను ఇప్పటి వరకు వెలికితీశారు. ఈ క్రమంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలు మాత్రం అధికారులు అయితే నిలుపుదల చేయాలని సాంకేతిక కమిటీ అయితే నిర్ణయించింది. ఇప్పటికే ఇన్లెట్ పైప్ నుంచి 13.6 కిలోమీటర్ల తర్వాత ముందుకెళ్లడం సురక్షితం కాదని కమిటీ అభిప్రాయపడింది. నిన్న జలసౌధలో, హైదరాబాద్ లోని జలసౌధలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధ్యక్షతన ఈ సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అధికారులు, టన్నెల్ నిపుణులు హాజరయ్యారు. అంటే ఇప్పుడు ఎక్కడైతే సహాయక చర్యలు జరుగుతున్నావో దాని తర్వాత 50 మీటర్లు ఎక్కడైతే ప్రమాదం అని D2 ప్రాంతంగా గుర్తించారో ఆ D2 ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టాలా లేదని దానిపైన తర్జనలు పడుతున్నారు. ఇప్పటికే ఒకవేళ D2 ప్రాంతంలో తవ్వకాలు చేపడితే ప్రమాదం ఉందని ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. సహాయక బృందాలు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడ సహాయక బృందాలను కూడా ఇప్పటికే ఒక్కొక్కరి ఒక టీం ని ఎక్కడైతే ఉందో ఇప్పటికే 200 మందిని వెనక్కి పంపించారు. దీంతో పాటు తదుపరి ఏదైతే సహాయక చర్యలు తీసుకోవాలనే దానిపైన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇలా అన్ని విభాగాలతో పాటు దానికి సంబంధించిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి తదుపరి నిర్ణయానికి సంబంధించిన ఒక రిపోర్టును ప్రభుత్వానికి అందజేయాలని చూస్తున్నారు. ఈ కమిటీ ద్వారా వచ్చే సహాయక చర్యలు ముందుకెళ్లాలని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు ర్యాట్ మైనర్లు కూడా ఇప్పటికే సహాయక చర్యలను తప్పించి వెనక్కి పంపించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అయితే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. నిపుణుల కమిటీ తిరిగి ఒక సాంకేతిక ఉప కమిటీని ఏర్పాటు చేసింది. పలు జాతీయ సంస్థలతో పాటు కల్నల్ పరీక్షిత్ మొహ్రాకు ఇందులో స్థానం కల్పించారు. ప్రస్తుతం ప్రమాదం నేపథ్యంలో తవ్వకాలకు ప్రత్యామ్నాయ చర్యలపై సూచనలు అందజేసే బాధ్యతను కూడా దీనికి అప్పగించారు. అంటే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో దానికి సంబంధించిన ఉపరితలంపై నుంచి చివరి లాస్ట్ వరకు 14 కిలోమీటర్లు మరో నిర్మించాలంటే కూడా అమ్రాబాద్ రక్షిత పులుల అభయారణ్యానికి సంబంధించిన కేంద్ర అనుమతులు పొందవలసిన ఉన్న పరిస్థితి ఏర్పడింది. వరలక్ష్మి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.